మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? వెయిట్ లాస్ కోసం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని ఫాలో అవుతున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీరు అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎప్పుడు చేయాలి అనే ఈ విషయాలు క్లియర్గా తెలుసుకోబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫాస్టింగ్ అంటే పేరులోనే ఉంది, ఏమీ తినకపోవడం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఒక డేని 2 parts కి డివైడ్ చేస్తే 1 part లో మనం ఫుడ్ తీసుకుంటాం, ఇంకొక part లో ఏమీ తినకుండా ఉండడం. దీనినే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అంటే ఒకటి ఫీడింగ్ విండో, మరొకటి ఫాస్టింగ్ విండో అన్నమాట. మనం ఏమీ తినాలనుకున్నా ఫీడింగ్ విండోలోనే తింటాం, ఫాస్టింగ్ విండోలో ఏమీ తినకుండా ఉంటాం. మరి ఎందుకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే, బేసిక్ గా మనం అనుకుంటాం నేనంతా బాగానే ఉన్నాను కదా, నాకెందుకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని. ఎందుకంటే బేసిక్ గా మనం ఏమైనా తిన్నప్పుడు మన బాడీ దాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ని సప్లై చేసే ప్రాసెస్ లోనే ఉంటుంది. సో ఎప్పుడైనా మనం తినకుండా ఉన్నప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే దానిని క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సెల్యులార్ లెవెల్ వరకు బాడీలో ప్రతి సెల్ నుండి వేస్టేజ్ ని బయటికి తీస్తుంది, కొన్ని టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ని రీసైకిల్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో మనకి ఏజింగ్ అనేది స్లో అవుతుంది, బ్యాడ్ ఫ్యాట్ రాకుండా ఉండడం కోసం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మరి ఎలా స్టార్ట్ చేయాలి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ని అంటే, మనం తినడం ఆపేస్తే మనం ఫాస్టింగ్ స్టేట్ లోకి వెళ్ళినట్టు. మన బాడీ 2 స్టేట్స్ లో మాత్రమే ఉండగలదు, ఒకటి ఫాస్టింగ్ స్టేట్, ఇంకొకటి ఫీడింగ్ స్టేట్. మనం ఫాస్టింగ్ స్టేట్ లోకి వెళ్లే ముందు మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నామనేది కూడా మన ఫాస్టింగ్ స్టేట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం ఫాస్టింగ్ లోకి వెళ్లే ముందు లాస్ట్ తినే మీల్ ఎలా ఉండాలంటే, ఇందులో మనం ఫ్యాట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఫైబర్స్ అనేవి స్టమక్ ని ఫుల్ఫిల్ చేస్తాయి. ఫైబర్ అంటే ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఇది ఏం చేస్తుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ నుండి పాస్ అవుతూ ఉంటుంది, అప్పుడు స్టమక్ ఫుల్నెస్ గా అనిపిస్తుంది. ఫైబర్ అనేది మన స్టమక్ లో సాటిస్ఫాక్షన్ సిగ్నల్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీని వల్ల స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ మనకి కలుగుతుంది. సో ఫాస్టింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఆకలి అనేదే అనిపించదు. ఫ్యాట్స్ తీసుకోవడం వలన మన బ్లడ్ లో ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. దీని వలన ఫాస్టింగ్ స్టేట్ లో ఉన్నా కూడా ఎనర్జెటిక్ గా ఉంటాం. సో ఫాస్టింగ్ స్టేట్ లోకి వెళ్లే ముందు ఫైబర్ రిచ్ ఫుడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు వెజిటబుల్ సలాడ్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎంతసేపు చేయాలంటే, మీరు వెయిట్ లాస్ కోసం చేస్తున్నట్లయితే 16 hours లేదా 16 hours ప్లస్ చేయొచ్చు. ఎందుకంటే ఫుడ్ ని ఫ్యాట్ కింద ఎలా కన్వర్ట్ చేస్తుందంటే, మనం ఏ ఫుడ్ తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా అది డైజెస్ట్ అయ్యాక గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయ్యి అది ప్రతి సెల్లో స్టోర్ అవుతుంది. మజిల్లో కొంత గ్లైకోజన్ స్టోర్ అవుతుంది, లివర్లో కూడా కొంత గ్లైకోజన్ స్టోర్ అవుతుంది. ఇలా స్టోరేజ్ ఎక్కువైనప్పుడు ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది గ్లైకోజన్. దీనినే డినోవా లైపోజెనెసిస్ అంటారు. సో 16 hours చేస్తే గ్లైకోజన్ ఫ్యాట్ కి కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినొచ్చు అంటే, క్యాలరీస్ ఇచ్చే ఏ ఫుడ్ కూడా తినకూడదు, 0 calorie ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. మనకి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఏదీ తినకూడదు, ఎందుకంటే ఫాస్టింగ్ బ్రేక్ అవుతుంది కనుక. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, లెమన్ వాటర్ వితౌట్ షుగర్ ఇలాంటివి అన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. వాటర్ ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. సో ఇలా ఫాలో అవుతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గొచ్చు ఈజీగా. వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్